దేవుడు మనిషి రూపంలోనే వస్తాడు హెల్ప్ చేయడానికి అని చెప్పడానికి ఒక మంచి ఉదాహరణ చెప్తాను. ఒకడు వాటర్‌లో కొట్టుకుపోతున్నాడంట చెరువులో. అక్కడికి ఒక తను వచ్చి రమ్మంటే, "నువ్వు వద్దు నాకు, దేవుడొచ్చి కాపాడుతాడు. నేను దేవుడిని నమ్ముకున్నా" అంటాడంట. అతడు వెళ్ళిపోతాడంట. పడవలో వస్తాడంట. అలాగే అంటాడు, వెళ్ళిపోతాడంట. తర్వాత హెలికాప్టర్‌లో వస్తాడంట. "అరే! మొత్తం మునిగిపోతున్నావురా, ఇప్పటికైనా రారా అని తీసుకెళ్తా" అంటే, "లేదు, నాకు దేవుడే వచ్చి తీసుకెళ్ళాలి, నేను రానని" అంటాడంట. ఆ తర్వాత వాటర్ ఎక్కువైనాయి, మునిగిపోయిండు. చనిపోయినాక దేవుని దగ్గరికి పోయి అక్కడ ఫైటింగ్ చేస్తాడంట. "దేవుడా, నన్నెందుకు కాపాడలేదు? నన్నెందుకు రక్షించలేదు? నేను నిన్ను నమ్ముకున్నా కదా" అని అన్నాడట. అంటే, "పిచ్చివాడా, నేను పడవలో వచ్చింది కింద రక్షిస్తానన్నది నేనే. తర్వాత హెలికాప్టర్‌లో కూడా వస్తానన్నా, లాస్ట్ ఛాన్స్ రారా అంటే నువ్వే రాలేదు. నేను దేవుడిని డైరెక్ట్ విగ్రహ రూపంలో వస్తే నువ్వు తట్టుకోగలవా? ఏ దేవుడైనా మనిషి రూపంలో వస్తాడురా. ఎవరిని నమ్ముకున్నా మనిషి రూపంలో, దేవుడు మనిషి రూపంలోనే ఉంటాడురా" అని అన్నాడంట.